పాలమూరు జిల్లాలో పార్లమెంటు పోరు మొదలైందా? వచ్చే ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయా? 2 లోక్సభ స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం పార్టీలు అన్వేషిస్తున్నాయా? అభ్యర్థుల ఎంపికకు సర్వశక్తులు ఒడ్డుతున్నారా? రానున్న పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని ప్రధాన పార్టీలు తీవ్రస్థాయిలో కసరత్తులు ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయట. గత అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాలకు గాను 12 స్థానాలను గెలుచుకున్న హస్తం పార్టీ అదే ఊపును పార్లమెంట్ స్థానాల్లో కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక మోడీ చరిష్మాతో బీజేపీ పార్టీ కూడా 2 పార్లమెంట్ స్థానాలపై గెలుపు ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడ్డ బీఆర్ఎస్ కూడా పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగురవేసి పరువు దక్కించుకోవాలని పరితపిస్తోంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆ 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో రాజకీయం వేడెక్కిందట. ఉమ్మడి పాలమూరులో మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థుల కసరత్తును అన్ని ప్రధాన పార్టీలు ప్రారంభించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపాలని భావిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 స్థానాలను కాంగ్రెస్ చేజిక్కించుకుంది. వచ్చే లోక్సభ పార్లమెంటు ఎన్నికల్లోనూ పాలమూరులోని 2 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేయాలని కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగా ఉంది. ఈ 2 స్థానాల్లో విజయం సాధించడానికి మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా సీఎం రేవంత్ రెడ్డిని, నాగర్ కర్నూల్కు సమన్వయకర్తగా మంత్రి జూపల్లి కృష్ణారావులను ఏఐసీసీ నియమించింది. బీజేపీ కూడా ఉమ్మడి పాలమూరు పార్లమెంటుపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో ఇక్కడి నుంచి లోక్సభలో అడుగుపెట్టిన చరిత్ర ఉండటంతో మరోసారి తమ సత్తా చాటాలని కమలం పార్టీ భావిస్తోంది. మహబూబ్నగర్కు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, నాగర్ కర్నూల్కు మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డిలను ఇన్ఛార్జీలుగా బీజేపీ అధిష్టానం నియమించింది. ఇక బీఆర్ఎస్ ఈ నెల 17న నాగర్ కర్నూల్, 18న మహబూబ్నగర్ నియోజకవర్గాల నేతలతో హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహించింది. అయితే మహబూబ్నగర్ పార్లమెంటులో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక్కడి నుంచి ఎవరు బరిలో ఉంటారన్న చర్చ ఊపందుకుంది. మహబూబ్నగర్ నుంచి ప్రస్తుతం మన్నె శ్రీనివాసరెడ్డి ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ ఆయనే పోటీ చేస్తారా లేక కొత్త అభ్యర్థిని తీసుకొస్తారా అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోందట. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే బరిలో నిలిచి ఓడిపోయిన 2-3 ప్రధాన నేతలు కూడా ఇక్కడి ఎంపీ టికెటుపై ఆశలు పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఎస్సీ రిజర్వ్డ్ అయిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి ప్రస్తుతం పోతుగంటి రాములు ఎంపీగా ఉన్నారు. మళ్లీ ఆయనకే టికెట్ కేటాయిస్తారా లేక కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తారా చూడాలి. గత ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ 2వ స్థానంలో నిలిచింది. చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్న డీకే అరుణ పోటీలో నిలిచారు. మరోసారి ఆమె ఇక్కడి నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ డీకే అరుణ పేరు మీద పోస్టర్లు వెలిశాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి సైతం పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇటు పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. గత 2 సార్లు తన పేరును పరిశీలించి చివరి నిమిషంలో ఇతరులకు కేటాయించారని, ఈసారి తనకే టికెట్ కావాలని ఆయన పట్టుబడుతున్నారు. దీంతో బీజేపీలో సీనియర్ నేతలైన ఈ ముగ్గురిలో టికెట్ ఎవరికి కేటాయిస్తారన్న అంశం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోందట. ఇక నాగర్ కర్నూల్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి దాదాపుగా పోటీ చేయటం ఖాయమని పార్టీ వర్గాలంటున్నాయి. గత ఎన్నికల్లోనూ ఈ స్థానం నుంచి ఆమెనే పోటీ చేశారు. మరోసారి కూడా బంగారు శృతి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్కు మంచి ఫలితాలు రావడంతో ఎంపీ అభ్యర్థులపై చర్చ ప్రారంభమైంది. గత ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. ఈసారి కూడా ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆయన ఇప్పటికే పాలమూరు పార్లమెంటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులతో సమావేశాలు పెడుతూ దాదాపు ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. పలుచోట్ల వంశీచంద్ రెడ్డి ఫోటోలతో కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్తూ స్థానిక ఎమ్మెల్యేల ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు పారిశ్రామికవేత్త మన్నె జీవన్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి బరిలో దిగే అవకాశం లేకపోలేదని హస్తం పార్టీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్న మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకుంటే గట్టి పోటీ ఉంటుందని ఆ పార్టీలోని ఓ వర్గం భావిస్తోంది. నాగర్ కర్నూల్ నుంచి మాజీ ఎంపీ మల్లు రవి, మందా జగన్నాథంలలో ఎవరో ఒకరు బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నామినేటెడ్ పదవి పొందిన మల్లు రవి నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో దాదాపుగా ఆయన పేరునే అధిష్టానం ఖాయం చేయొచ్చని పార్టీ శ్రేణులంటున్నాయి. మరి చూడాలి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తారో, ఎవరిని విజయం వరిస్తుందో.